ప్రార్థించుకుందాము. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నా. నీ ప్రేమ చేత, నీ కృప చేత నాయన మమ్మల్ని బలపరిచి క్షేమమునిచ్చి ఈ శుక్రవారము ఉపవాస ప్రార్థన ద్వారా నాయన నిన్ను సమీపించి నిన్ను స్తుతించి ఆరాధించడానికి, మా ఆత్మీయతలో బలం పొందుకోవటానికి, విశ్వాసాన్ని వృద్ధి చేసుకుని ప్రభా నీ పరిశుద్ధ నామమును గణపరచడానికి మా జీవితంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకై దేవా నీకు స్తుతులు స్తోత్రాలు. దయగల మా తండ్రి, కృప కలిగిన దేవా, నీ సన్నిధిలో నుండి ప్రభు నేటి ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభిస్తూ ఉండగా ప్రారంభము నుండి చివరి వరకు నీ కృపలో నీ అధ్యక్షతలు నడిపించుకుని సమస్తమును మీ నామానికే మహిమకరంగా ఘనతకరంగా నాయన చేరి వస్తున్న ప్రతి బిడ్డకు గొప్ప దీవెనకరంగా ఉండుటకు కృపదాయించండి. పాఠంలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో ప్రభా నీ చిత్తానికి అనుకూలంగా జరుగుటకు నీ ఆత్మ నడిపింపును మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అభ్యంతరాలను, ఆటంకాలను దూరపరచండి. నీ సన్నిధి సహవాసములో ప్రభా నీ నామానికి మహిమ ఆరోపిస్తూ దీవెనకరంగా మేముండటకు కృపను అనుగ్రహించి మేలు చేసి నేను ఈ స్థలములో చేయబడుతున్న ప్రతి ప్రార్థనను మీరు అంగీకరించి చేరువస్తున్న బిడ్డలను, కుటుంబాలను దీవించమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన పుస్తకం నుండి 405వ కీర్తన పాడుకుందాము. దేవుడే నాకు ఆశ్రయము. కీర్తన పుస్తకం నుండి 405వ కీర్తన. దేవుడే నాకు ఆశ్రయము, దివ్యమైన దుర్గము, రాజ్యముల్ కంపించిన
518వ కీర్తన పాడుకుందాం. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము. 518వ కీర్తన, కీర్తన పుస్తకంలో 518వ కీర్తన. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము.
చివరిగా మొదటి కీర్తన పాడుతుంది. అన్ని కాలంబులనున్నాయు. ఈ కీర్తన పాడుకుంటూ మనమందరం చివరి చరణానికి లేచి నిలబడి ఆరాధనను ప్రారంభించుకుందాం. కీర్తన పుస్తకం నుండి మొదటి కీర్తన. అన్ని కాలంబులనున్నాయెహోవా నిన్న తారంబాయు కన్న తండ్రి ఓమా వన్నేకిన మోక్ష వాసాలి సన్నోతు లున్నాతమయ్యండ మునే నీకు అన్ని కాలంబుల నున్నాయెహోవా నీవే నాతరంబాయు కన్న తండ్రి ఓమా కన్న తండ్రి నిన్ను ప్రకటన చేయ నిఖిలాలోకములను బనుగా చేసిన బలుడా నీవే ఉన్నలోకంబుల నుడునాక కరుణా సంపన్నతలో నేడు ప్రభుడా నీవే అన్ని జీవుల నెరిగి ఆహారమిచ్చుచు నున్నా సర్వజ్ఞుండవు నీవే ఏనా సత్యముగాక ఉన్నాడ క్షణమున సన్నుతించుటకు నే జాగుదునా అన్ని కాలంబుల నున్నాయెహోవా నీవే నాతరంబాయు కన్న తండ్రి ఓమా కన్న తండ్రి పూర్తింపని వంచు పోషింపని వంచు గీతింపని వంచు కీర్తితును వాటి పనికి మాలినట్టి మానవులాచే బాటి రక్షింప బాధ్యుడవంచు దత్తమైన కృపను దరిచేర్చ నాకిచ్చి పాటై నిలచియుండు ప్రభుడవంచు గట్టాడ చేరాడ మొట్టుదనుకనా పాటు కలది నిన్ను ప్రసూతింతు అన్ని కాలంబుల నున్నాయెహోవా నీవే నాతరంబాయు కన్న తండ్రి ఓమా కన్న తండ్రి కారుణ్యనిధి నీవు కఠినాత్ముడను నేను బోధిశుద్ధుడ నీవు పాపి నేను సారా భాగ్యుడ నీవు జగతిలో నాకన్న దారిద్రుడే లేడు తరచి చూడ
నాధారం వాయు కన్న తండ్రి ఓ మా కన్న తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరం కలిసి విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేటుకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనమునవని నమ్ముచున్నాను. మనం అలా నిలిచిండి 122వ కీర్తనను ఉత్తర భాగంగా చదువుకుందాం. మా ఎవరైనా ఒకరు వచ్చి కీర్తన గ్రంథం నుండి 122వ కీర్తన ఉత్తర భాగంగా చదవండి. కీర్తన గ్రంథము 122వ కీర్తన. కీర్తన గ్రంథము 122వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలను చదివి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. ఈ వాక్యం తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ దయచేసి కూర్చోండి. ఈ సమయంలో ఒకరు ఎవరైనా ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపించాలని మనం చేస్తున్నాను. మరి ఎవరైనా ఒకరు రండి, ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి, ఏ పరిశుద్ధమైన పాదాలు స్తోత్రాలు వందనాలు ప్రభువా నా తండ్రి. ఇదిగో నాయన ప్రభువా నాయన ఉదయకాలం నుంచి నాయన ఈ సాయం నాయన మరి 10 గంటల సమయం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు ప్రభువా, నీ స్తోత్రాలు ప్రభువా నాయన. ఇదిగో నాయన రాత్రంతా నాయన స్తోత్రాలు దయచేసి ఉదయకాలం చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు అయినా నాయన. ఇదిగో నాయన ప్రభువా నా తండ్రి, 7వ నెల నాయన గతించిన నాయన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు మమ్మల్ని ఎంతగానో సజీవులు ఎక్కడ చాటు మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా, స్తుతులు ప్రభువా.
నాయన ఇదిగో ప్రభా నా తండ్రి ఈ శుక్రవారం ఈ విధంగా నా ప్రభా నాయన మరి నీ పరిశుద్ధమైన స్థలంలో ప్రభా మేమందరము నాయన ఉపవాస కూడుకునైనా ఈ విధంగా స్త్రీలందరూ కూడికిని ప్రభా మరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామం పేర్తనైనా స్తుతింతారో వారు మధ్యన ఉంటారని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు ప్రభా నాయన ఇదిగో ప్రభా నా తండ్రి విశాలమైన పరిశుద్ధ స్థలాన్ని మాకు ఇచ్చారు తండ్రి నీకు స్తోత్రాలు నాయన ఇదిగో ప్రభా నా తండ్రి మరి నాయన నీ బిడ్డలైతే తండ్రి చాలా తక్కువగా ఉన్నారు తండ్రి నీకు స్తోత్రాలు నాయన నిన్ను ఆరాధించడానికి స్తుతించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని తరుణాన్ని బట్టి నీకు వేలాది స్థుతులు నాయన ఇదిగో ప్రభా నాయన రాని బిడ్డల ప్రభ మరొక తరుణాన్ని దయచేయండి తండ్రి నీ స్తోత్రాలు వచ్చిన బిడ్డల ప్రభ కన్నీరు విడిచి మోకరించి ప్రార్థించే జ్ఞానమును మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన ఇదిగో ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి నాయన ఇదిగో పాటల్లో మీరు ఉన్నారు నాయన ఆరాధనలో మీరు ఉన్నారు తండ్రి నాయన మరి తండ్రి ఇదిగో ప్రభా ప్రారంభ ప్రార్థనలో కూడా మీరు ఉన్నారు తండ్రి నీకు స్తోత్రాలు నీ కుమారుని బలపరుచుకుని నాయన నీ ఆత్మతో నీ పరిశుద్ధ ఆత్మతో అభిషేకించి నీ ఆత్మతోనైనా నింపినైనా నీ పరిశుద్ధనైనా సిలువు సాటును మరుగుపరుచుకుని మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ఆయా అయ్యగారి ద్వారాగా అనేకమైన సత్యాలు బయలుపరుస్తున్నారు తండ్రి నీకు స్తోత్రాలు అయినా మమ్మల్ని బలపరచండి మా కుటుంబాలను బలపరచండి మా సంఘాన్ని మా గ్రామాన్ని మా దేశాన్ని బలపరచండి తండ్రి నీ వాక్యంతోనైనా నీకు స్తోత్రాలైనా ఆయా జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి యేసయ్యా జ్ఞానం కలువుగా ఉన్నప్పుడు నేను అడగమన్నాము తండ్రి నీ పాద సన్నిధికి వచ్చిన ఆయన అయా మేము జ్ఞానం లేని వారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు నీకు వందనాలైనా మాకు జ్ఞానాన్ని దయచేయండి నాయన పాటలు ఎలా పాడాలో ప్రార్థన ఎలా చేయాలో నాయన నీ పాద సన్నిధిలో ఏ విధంగా మేము ప్రవర్తించాలో తగిన జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి నీ స్తోత్రాలు ఆయన యేసయ్యా ఇదిగో నాయన దైవజనులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి ఇచ్చిన శక్తిని బట్టి బలాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి నాయన మరి సంఘాన్ని ఎంతగానో బలపరుస్తున్నారు తండ్రి నీకు స్తోత్రాలు ఆయన నీ కుమారుని ఇంకా బలపరచుకోండి ఇచ్చిన భార్య బిడ్డలను దీవించండి తండ్రి వారి సేవని ఇంకా నేను అభివృద్ధి పరచండి తండ్రి నీకు స్తోత్రాలు తల్లిగారిని ఆయన ఆత్మీయ తల్లిగారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన మరి చిన్న పేటలో ప్రభ సంఘాన్ని నడిపించడానికి నేను ఇచ్చిన నాయన ఆరోగ్యాన్ని బట్టి శక్తిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ఆయన 2 సంఘాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించింది ఆయన ఇదిగో నా ప్రభ నా తండ్రి మా సంఘంలో ప్రభ ప్రతి ఒక్క బిడ్డనైనా పిసిసి ఎల్ఐసి వారిని ఆయన చర్చి కమిటీ వారిని చర్చి పనిచేసి వారిని నాయన అలాగే ప్రభ సంఘ పెద్దలనైనా అలాగే స్త్రీల కమిటీ వారిని ఎవరి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన వారు నాయన పోయిన శనివారం ఎవరి బిడ్డల కొరకు నేను చక్కనైన కార్యక్రమం జరిపించావు దేవానికి స్తోత్రాలు ఆయన అట్టి రీతిగా ప్రతి నెల మా సంఘంలోనైనా అలాంటి ఉత్సాహమైన కార్యాలు నెరవేర్చిన తండ్రి నీకు స్తోత్రాలు జరిపించింది అయ్యా నీకు వందనాలైనా ఈ నెలలోనైనా లాస్ట్ వారం మరి మంగళవారం కూడా నా చక్కగానైనా మరి నాయన కాలనీలో మంచిగా నా ప్రభానైనా మరి మంచి వాతావరణం దయచేయండి మంగళవారం కూడికి మరి సకరంగా జరిపించిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఆయన ఇదిగో మా సంఘంలో అనేక మంది బిడ్డలు బలహీనతలు ఉన్నారు బలపరచండి నీ శక్తితో నింపండి నీ ఆత్మతో అభిషేకించింది నీ బిడ్డలు నీ సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభా స్వప్న ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా నీ స్తోత్రాలు నాయన గర్భిణీని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రసవమైన టైంలోనైనా నేను ఆదుకోండి ప్రభా నీ స్తోత్రాలు సంటి బిడ్డలని జ్ఞానం దయచేయండి నన్ను పాలు తాగే బిడ్డలు పాలైన వారు సంటి బిడ్డ తల్లిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి గర్భబలం లేని వారికి గర్భబలాన్ని దయచేయండి తండ్రి నీ స్తోత్రాలు నాయన మా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డని చిన్న బిడ్డ మొదలుకునే వృద్ధుల వరకు నాయన నీ కృపాశ్యామల వారు సేవనించమని మీరు తోడుగా ఉండమని సంఘాన్ని బలపరచమని ఘనత మహిమ మీరే చెల్లించుకోమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడిగి వేడుకని ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి దేవుని వాక్యం చదువుకుందాము. యోహను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. పత్రిక పాఠ్యభాగము యోహను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. ఎవరైనా ఒకరండి. యోహను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం. జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటుమో కన్నులారా ఏది చూతుమో ఏది నిదానించి కనుగొంటుమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును కూర్చి సాక్ష్యం ఇచ్చుచు
దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మా సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాం. ఈ వాక్యం ఇంతవరకు. మరొకరు ప్రార్థన చేయండి. మరొక తల్లి గారు మరొకరు ప్రార్థించండి. మా అమ్మాయికి ఉండి మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు తండ్రి, నీ ఉన్నతమైన పాదాలకు నాయనా నీకు లెక్కలేని వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం. దేవ నీకు వందనాలు నాయన. ప్రభు గతించిన శుక్రవారం నుండి మహాశుక్రవారం దొరకడం నాయన ఇదిగో నాయన ఈ స్థానంలో చేరడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు నాయన. దేవా గొప్ప దేవుడా నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు నాయన. నీ సన్నిధిలోకి చేరిన ప్రభు నాయన ఇదిగో నేను ప్రారంభం నుండి నా ప్రభ మొదట నాయన ప్రార్థన నుండి నా ప్రభ ఇదిగో ఇంతవరకు నువ్వు నడిపించవు నాయన. పాటల ద్వారా నాయన వాక్యము ద్వారా పద్ధతుల ద్వారా ప్రభా నాయన బిడ్డల ద్వారా ఇదిగో నా ప్రభా నాయన యేసయ్య నువ్వు మాట్లాడిన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నీకు వందనాలు. ఎందుకు పనికిరాని మమ్మల్ని తండ్రి నాయన ఎందుకో ప్రేమించిన ప్రభా ఇటువంటి సమయం ఇటువంటి అవకాశం ఇచ్చేవు నాయన. అనేకమంది బిడ్డలకు లేదు నాయన ఇటువంటి తరుణం నా ప్రభా నాయన ఏ మంచి లేని మమ్మల్ని ప్రేమించి ప్రభా ఈ అవకాశం ఇచ్చావు దేవా నీకు వందనాలు ప్రభా నీ స్తోత్రములు నాయన. 6 నెలలు మమ్మల్ని కాపాడి సజీవ లెక్కలు ఉంచావు నా ప్రభా నాయన. 7వ నెల నా ప్రభా నాయన ఇదిగో నా ప్రభా నాయన సగం దినాలు మనకు గతించబోని తండ్రి నీకు వందనాలు నాయన. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నీ పాదాలు పట్టుకుని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు తండ్రి నాయన. ఎంతగానో మీరు అడగండి ఇస్తానన్న వెతుకుని తొలుగుతానన్నా ప్రభా. దేవ నీ సన్నిధిలో మేము విశ్వాసంతో ప్రార్థించాలయ్యా. మా విశ్వాసాన్ని తగ్గకుండా నాయన ప్రభా ధైర్యము కలిగిన ప్రభా దీన మనసులుగా ప్రభా నాయన ప్రభా ధైర్యముతో నిలబడి నాయన నీ శక్తి గల ప్రార్థన ద్వారా నాయన మమ్మల్ని అందరినీ బలపరచునైనా నీ పరిశుద్ధాత్మతో నింపునైనా నీ ఆత్మ కార్యాలు ప్రభా మా పట్ల జరిగించమని అడుగుతున్నామయ్యా ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మాకు నైనా ముందుగా నడిపిస్తున్నాయినా దైవచర్యలు బట్టి నీకు వందనాలు. ఆయన చేస్తున్న పరిచర్య సేవను బట్టి నైనా ఒక బలమైన సేవ బలమైన పరిచర్య ప్రభా నీ దాసును ద్వారా నేను మాట్లాడుచున్నావు తండ్రి నాయన. ఎంతో బలముగా నా తండ్రి వాక్యము ద్వారా నాయన వాక్యాలు వివరించడం నా ప్రభా వాక్య పరిచర్యలు ప్రభా ఎంతో బలమైన వాక్యము ద్వారా నాయన నీ దాసుని నిలబెట్టుకుంటున్నా ప్రభా నాయన. యేసయ్యా నీకు వందనాలు. మేమందరము కడవినటానికి ప్రభా గ్రహించుకునే మనసునైనా మాకందరికి అనుగ్రహించు ప్రభా. నీ దాసును ద్వారా పలికే ప్రతి మాటనైనా మాకే కాదు కదనైనా నాయన ఇంత నా ప్రభా ఎక్కడికైతే స్వరం వినబడుతుందో వినే బిడ్డలందరూ కడ ప్రతి హృదయాలు కడ కదిలింపచేనైనా ఇళ్ళ కడ ఉంటే కడ వినే మనసునైనా ప్రతి బిడ్డల కడ దయచే ప్రభా. నీ దాసుని బలపరుచుకొనైనా ఆశీర్వదించిన ప్రభా నీకు వందనాలు స్తోత్రములు నాయన ప్రభా. నిలబడి తండ్రి నాయన గంటల తరం నాయన మా కొరకు నాయన ప్రభా నీ దాసుడు చేస్తున్న పరిచర్యను బట్టి నీకు వందనాలు. 2 సంఘాలు కాపరిగా నిలబెట్టుకుంటున్నాం ప్రభా. ఎంతో బలమైన సేవ జరిగింటున్నావు. ఆయన కుటుంబం ఆయన భార్య బిడ్డలు తండ్రి నాయన తల్లి సాక్రమ కడి ఇచ్చావు ప్రభా నీకు వందనాలు ప్రభా. నీ కృపలో నాయన నీ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీ స్తోత్రంలో నాయన వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇటువంటి గొప్ప కార్యాలు నాయన మా గ్రామంలో జరిగింటున్నావు ప్రభా. మరి ఇదిగో నేను గతించిన ప్రభా శనివారం జరిగిన ఎంతో చక్కటైన నా ప్రభా నాయన అయ్యా ఆరాధన నా తండ్రి వాక్యాలు బట్టి నీకు వందనాలు. ఇటువంటి కార్యాలు ప్రభా బుధవారం జరుగుతున్నది శుక్రవారం నాయన అయ్యా మంగళవారం జరుగుతున్న నాయన ఈ ఆరాధనలన్నీ బట్టి నీకు వందనాలు అయ్యా. గ్రామానికి ఎంతో క్షేమము తండ్రి నాయన గ్రామానికి ఎంతో నా ప్రభా నాయన ఎంతగానో నడిపిస్తున్నావు తండ్రి. ఎంతోమంది బలహీనలు నాయన ఎంతోమంది అనారోగ్య స్థితిలో ఉంది నా ప్రభా నాయన లేవలేని పరిస్థితులు భయంకరమైన వ్యాధులు భయంకరమైన పరిస్థితులు సంభవిస్తున్నాయి ప్రభా నాయన. వ్యాధుల నుండి నా ప్రభా
రోగాల నుండి విడిపించి ప్రభా ప్రతి కుటుంబంలో ఏదో సమస్యతో నలుగుపోతున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. అటువంటి వ్యాధుల నుండి విడిపించగల శక్తి గల దేవునికి వందనాలు ప్రభా. నాయన నువ్వు కాపాడగల దేవుడు ప్రభా. దేవుడి కన్నీ తెలిసిన ప్రభా నువ్వు నన్ను చేయగల దేవుడు ప్రభా. నాయన ఏదైనా చేయటానికి సిద్ధ మనసు గల దేవుడు ప్రభా నీకు వందనాలు. ఎంతో మంది మూలుగుతున్నారు ప్రభా, ఎంతో మంది వ్యాధులు పడుతున్నారు, బాధలుతున్నా ప్రభా. మీరు కాపాడు ఆశీర్వదించండి ప్రభా నీకు వందనాలు. ఎటువంటి నాయన అపాయము కీడు నా ప్రభా మా సంఘంలో జరగకుండా కాపాడండి అయ్యా. ఎటువంటి కీడు రానివద్దు, ఏ అపాయం ఏ కుటుంబంలో జరిగిన ఒక ప్రభా నాయన మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభా నీకు వందనాలు. నాయన ప్రతి బిడ్డలను కడ కాపాడమని వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా నీకు వందనాలు తండ్రి, నీ స్తోత్రములు. చిన్న బిడ్డలను కాపాడండి, కాలేజీ కాన్వెంట్కి వెళ్ళిన బిడ్డలు, చదువుకునే బిడ్డలు, ఉద్యోగాలకు వెళ్ళిన బిడ్డలు అందరినీ కాపాడు దేవా. ఆశీర్వదించండి ప్రభా. నీ బిడ్డల చుట్ట నీ సన్నిధి ఉంచమని అడుగుతున్నామయ్యా. ఆశీర్వదించండి ప్రభా. ఎవరికి ఎటువంటి అపాయం కీడు రాకుండా క్షేమంగా నడిపించే, క్షేమంగా గృహాలకు నడిపించిన ఆయన. గర్భిణీ స్త్రీలను కాపాడు నాయన. అయ్యా సులువైన ప్రసాదం దయచే ప్రభా నీకు వందనాలు. చిన్న బిడ్డలను కాపాడండి, పసి బిడ్డలను కాపాడని ఆయన. గర్భఫలం లేక బాధపడుతున్న వారికి గర్భఫలం దయచే ప్రభా. సులువైన నా తండ్రి బిడ్డలకి నాయన ఎంతో ఆశపడి ఉంటున్నారు ప్రభా గర్భఫలం కొరకు నాయన. ప్రభా కనే గర్భాలుగా తెరుపునాయన ఈ బిడ్డలను ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన. నా గ్రామం చుట్టూ నీ కంచివే ప్రభా ఆశీర్వదించిన ఆయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నీకే మహిమ, నీకే ఘనత రావాలందండి నాయన. కడుచున మంత్రము కొరకు నాయన ఎంతో పని ఉంది ప్రభా. పని విషయంలో కూడా మీరే సహకరించిన ఆయన ప్రభా. ఎంతో మంది ధారాళంగా ఇస్తున్నారు ప్రభా నాయన. నీ బిడ్డలో నా తండ్రి ప్రభా ఎంతో కృతజ్ఞత కలిగిన ప్రభా దేవుని సన్నిధికి అర్పణ తీసుకొస్తున్నారు ప్రభా. వారి కుటుంబాలు వారిని కడను దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. దేవుని పనిలోకి నాయన వారు ఎంతో నా ప్రభా నాయన వాళ్ళు భాగస్తులే ప్రభా. నీ సన్నిధి తీసుకొచ్చి అర్పణ బట్టి నీకు వందనాలు. ఆయన ఇచ్చిన ఆ చేతులన్నీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. నీ నామానికి మహిమ ఘనత కడపడుతుకోండి ప్రభా. మా సంఘాన్ని, మా గ్రామాన్ని, నా బిడ్డలందరినీ కాపాడమని అడుగుతున్నానయ్యా. సంఘంలో సహకరిస్తున్న బిడ్డలందరినీ కాపాడి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. సంఘ పెద్దలను, కమిటీ వారి, యూత్ వారి నా ప్రభా, ఆయా డెలిగేట్ వారిని నా ప్రభా నాయన. ఇదిగో స్త్రీల సమాజం సండే స్కూల్ బిడ్డల ప్రభా. యేసుని యహాను కడ మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. యహాను కడ బలహీనపడి ఉన్నాడు, బిడ్డను కాపాడు నాయన. కుటుంబాన్ని దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా. దీనరాలిని, అల్పురాలిన, యోగురాలినయ్యా ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా జ్ఞాపం చేసుకుని ఆయన. నేను దాసుడు నిలబడుచుండగా నాయన మీరు కలబడి మాట్లాడి నాతో మాతో కూడా నాయన. ఏ దుష్టుడు గడి స్థలములు లేకుండా దూరపరచమని నీ సన్నిధి, నీ సహవాసం నాయన, నీ ఆత్మకార్యం నా నీ స్థలంలో జరిగించమని ఘనత మహిమ ప్రభావాలు కూడా ఆరోపించుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక శుక్రవారము మనమందరము ప్రభు సన్నిధిలో ఉండటానికి దేవుడిచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచారు. ప్రభు మనకు ప్రాణం ఇచ్చి, జీవం ఇచ్చి ఆయన సన్నిధిలో మనం మరొక రోజు గడపటానికి, ప్రభు యొక్క ప్రేమను మన పట్ల అధికం చేసి ఆయన సన్నిధిలోనికి తోడుకుని వచ్చారు. దేవుని ప్రేమ మన మీద ఉంది అని చెప్పడానికి గొప్ప సాక్ష్యము. మనం అందరం ప్రభు సన్నిధిలో ఉండటానికి అభ్యంతరాలన్నింటినీ తొలగించాడు. మన మనస్సులను దేవుని వైపుకు, దేవుని మందిరం వైపుకు చూసేటట్లు చేసి మన పదాలు దేవుని వైపుకు నడిచేటట్లు చేశారు. ఇది దేవుని ప్రేమకు గొప్ప సాక్ష్యం. దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవటానికి, ఆయన చిత్తములో మనము బలపరచబడి ఆయన నామ మహిమార్థమై జీవించటానికి, ఆయన కొరకు ఘనమైన కార్యాలు పూనుకొనటానికి దేవుడు అభిషేకించి ఆయన సన్నిధిలో ఉండే ధన్యతను ప్రభు ఇచ్చాడు. ఇవన్నీ దేవుని కార్యాలే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చిత్తము లేకుండా మనం దేవుని సన్నిధికి రాలేము. ఆయన అనుకూలపరచకపోతే మనము ప్రభు సమీపాన్ని బ్రతకలేము. దేవుని యొక్క మహాకృపలో దేవుని యొక్క కార్యాలను తెలుసుకుని ఆయనకి అనుకూలమైన జీవితాలు జీవించటానికి, ఆయన వాక్యములో బలపరచబడటానికి
దేవుడి గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చారని నేను సంతోషిస్తూ మీకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రతి నెలలో మనము ప్రత్యేకమైన ప్రార్థనలు ఏర్పాటు చేసుకుని మన సంఘ క్షేమం కొరకు, కుటుంబం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, బిడ్డల చదువుల కొరకు, కుటుంబంలో మనకున్నటువంటి జీవనోపాధి, అవి ఉద్యోగాలు కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఏదైనా దేవుడు వాటిలో మనం వృద్ధి చేయటానికి మనం అనేక ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఎక్కువ ప్రార్థనలు జరిగే చోట సాతానుడు బలహీనపరచబడతాడు, సాతానునికి అధికారం ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ప్రార్థన లేదో, ఎక్కడ ప్రభు సహవాసంలో మనుషులు జీవించలేరో అక్కడ పాపం ఉంటుంది. దేవుడు తక్కువ చేయబడి సాతాను అధికారం ఎక్కువైపోతుంది. కాబట్టి అవన్నీ కూడా సాతానుకు సంబంధించిన కార్యాలే మనుషులు చేస్తాడు. ఎక్కడ దేవుని సహవాసం ఎక్కువ ఉంటుంది, ఎవరు మోకరించి ప్రత్యేకంగా ప్రార్థనలో గడపగలరో, ఆత్మ సన్నిధిని అనుభవిస్తారు, హృదయంలో దేవుని యొక్క తలంపుల చేత బ్రతుకుతారు, వారిలో సాతానుకి అధికారం ఉండదు. ఏ దురాత్మలు కానీ లేకపోతే ఎటువంటి పాపకార్యాలకు చోటు ఉండదు. ప్రార్థనలేమి, ప్రార్థనలో జీవించలేని వ్యక్తులు పాపంలో పడిపోతారు అనటానికి ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడు మనల్ని అపాయము తాకుతుందో, ఎప్పుడు పాపం ఒక భయంకరమైన వేగముగా మన మీదకి దాడి చేస్తుందో మనకు తెలియదు. కానీ బైబిల్లో భక్తుడైన పేతురు చెప్తాడు ఏమని అంటే, సాతానుడు వర్ణించిన విధానం ఏమిటంటే, సాతానుడు గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు నిత్యము కనిపెడుతూ ఉన్నాడంట. నిత్యము కూడా ఒక ఉన్నతమైన అధికారి ఇంట్లో యేసేపు పని చేస్తూ ఉన్నాడు అనేది మనకు తెలుసు. ఎంత పని అండి! అతని ఇంటిలో సమస్తము పైన యేసేపుకు అధికారం ఇచ్చాడట. అధికారి పోతీఫెర తన భార్య దగ్గర తప్ప ఇంకా మిగతావన్నీ కూడా అతనే చూసుకుంటాడు. సాతానుడు యేసేపుని కనిపెడతా ఉన్నాడు. అది మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడ దొరుకుతాడు యేసేపు, నిత్యము కూడా కనిపెడతా ఉన్నాడు. ఎటు నుంచి ప్రమాదం వస్తుందో, ఎలాంటి పరిస్థితులు తాకుతాయో తెలియదు. రెడీగా కూర్చుని ఉన్నాడు అంతే సాతానుడు. 24 గంటలు కనిపెట్టాడు, 365 రోజులు కనిపెట్టాడు యేసేపుని. పాపంలోనికి పడిపోవటానికి అవకాశం కల్పించే ప్రతిదీ కూడా చూపిస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియుల రాజుల 2వ గ్రంథంలో దేవుని సేవకుడిగా కొనసాగుతున్నటువంటి గెహజీని కూడా సాతానుడు కనిపెడతా ఉన్నాడు. నిత్యము కనిపెడతా ఉన్నాడు. ఎక్కడ దొరుకుతాడు గెహజీ అని. గెహజీ చాలా మంచి పరిచారకుడు. ప్రవక్తల దగ్గర అందరూ దగ్గరగా ఉండరు, నమ్మకమైన వారు మాత్రమే దగ్గరగా ఉంటారు. చాలామందిని బయటికి పంపిస్తారు, అత్యంత సమీపముగా మంచి పరిచారకులు మాత్రమే ఉంచుతారు. అలాగే గెహజీ ఎలీషా దగ్గర ఉన్నాడు, నమ్మకమైన సేవకుడిగా ఉన్నాడు. ఒక చోట ఎలీషా అంటాడు, నా మనసు నీ మనసు కలిసే ఉంటుంది అంటాడు గెహజీతో. అటువంటి గెహజీని పట్టుకోవటానికి నిత్యము కనిపెడతా ఉన్నాడు సాతానుడు. నిత్యము ఎక్కడ దొరుకుతాడా అని. కాబట్టి ప్రభునందు ప్రియులరా, పలానా మార్గంలోనికి వెళితే, పలానా సమయంలో వెళితే నేను పాపంలో పడిపోతానేమో, దేవునికి దూరం అయిపోతానేమని లేదు. ఎక్కడ నీవు దొరుకుతావని 24 గంటలు సాతానుడు కనిపెడతా ఉంటాడు. ఏదో ఒక రూపంలో, ధనమా లేకపోతే అధికారమా, ఈ లోకంలో గర్వమా, సాతాను యొక్క ఆయుధాలు తన చుట్టూ పెట్టుకుని ఉన్నాడు. కనుక వ్యక్తి ఎప్పుడైతే ప్రార్థనలో బలంగా ఉంటాడో యేసేపు వలె పాపాన్ని ఎదిరిస్తాడు. లేకపోతే పాపంలో చాలా సులువుగా పడిపోతా ఉంటాడు. చాలామందికి దేవుని వాక్యం తెలుసు, కానీ ప్రార్థన అనుభవాలు ఉండవు. ఎంత ఎక్కువ వాక్యం చదువుతామో అంత ఎక్కువగా ప్రార్థించాలి. మోకరించి ప్రార్థన చేసే స్థితులు నువ్వు ఏర్పాటు చేసుకోలేదు. ప్రార్థించే జయాన్ని నువ్వు తీసుకోవాలి. సాతానుడు ఏం చేస్తాడంటే, మనం మోకరించి ప్రార్థన చేసుకునేవాడు. నేను ఆ సమస్యను చాలా నాళ్ళు ఎదుర్కొన్నాను. నేను ఏదో ఒక రూపంలో వచ్చేస్తూ ఉంటాడు, ఏదో ఒక రూపంలో ప్రార్థనను చేసుకోకుండా. అందుకనే కొన్నిసార్లు ఏం చేశానంటే, ఫోను ఫ్లైట్ మోడ్లో పెట్టుకున్నాను. ఇంకా నేను రెడీ అయ్యి ప్రార్థన చేసుకుందాము మోకరించని వెళ్ళటానికి సిద్ధపడేటప్పుడు ఎవరొకరు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి
దరిదాపు ఒక అరగంట సోది పెడతారు. అలాగ ఫోన్ ద్వారా చాలా డిస్టర్బ్ అయ్యాను. ప్రార్థనకు వెళ్ళే సమయానికి చాలామంది కలిసే ప్రయత్నాలు చేస్తారు, అక్కడికి వెళదాం ఇక్కడికి. కాబట్టి ఇంక నేను ప్రార్థన చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫోన్ ముందు దూరం పెట్టేస్తున్నాను. ఆ సమయం ఏర్పాటు చేసుకుని నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎన్నో మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కనుక మొదటి మాట ఏమిటంటే చాలా శక్తిని ఇస్తాడు దేవుడు, చాలా శక్తిని. నేను పొద్దున్న బుక్ ఒకటి చదువుతూ ఉంటే ఒక లెటర్ కనపడింది. అందులో ఒక ఈ మాస పత్రికలు రాస్తూ ఉంటారు. అలాంటి ఒక పత్రికలో ఒక అమ్మాయి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నేను ప్రెగ్నెంట్ నండి, నా కొరకు ప్రార్థన చేయండి, నేను చాలా సమస్యలో ఉన్నాను అని రాజు చెప్తుంటే, పాస్టర్ గారు ఏంటమ్మా నీ సమస్య అని అడిగారు. నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి, ఇప్పుడు నాకు 9 నెలలు, పుట్టబో బిడ్డని నేను ఎలా పెంచుకొని, నువ్వు నాకు వద్దని వెళ్ళిపోయాడు, చాలా బాధ కలుగుతుంది. ఈ సమయంలో నేను ఉద్యోగం చేసి ఎలాగ బయటికి వెళ్ళి ఏం చేయగలనంటే, అమ్మ ఫోన్లేండి, దేవుడు ఆ మనిషిని మారుస్తాడు, నువ్వు ఈ సమస్యలోంచి బయటికి రావడానికి ముందు మీ అమ్మ నాన్నలకు ఫోన్ చేసి వాళ్ళు నీ దగ్గర పెట్టుకుంటే, ఆ అమ్మాయి అంటుంది నాకు పెళ్ళైనని మా అమ్మ నాన్నలకు తెలియదండి, మేమిద్దరం పెళ్లి చేసుకుని ఒకరినొకరు ప్రేమించుకుని ఓ పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాం. నన్ను ప్రేమించినప్పుడు చాలా విషయాలు చెప్పాడు, ఈ ప్రపంచమంతా నిన్ను వెలివేసిన నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అన్నాడట. మన ఇద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం అని కొన్ని బలమైన మాటలు చెప్పేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మనం ఎవరికి చెప్పొద్దు అని. 9 నెలలు గర్భవతి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నన్ను ఏం చేయమంటారు అని. ప్రభునందు ప్రియులారా, ఎంత బలహీనురాలండి, ఎంత బలహీనురాలు. తల్లిదండ్రులు మోసం చేసి పెళ్లి చేసుకున్నాను, నీ సుఖమేం బాగుంటావు, ఏం జీవితం బాగుంటావు, ఆ ఏడుపు నువ్వు ఎలా గెలుస్తావు. మాట నేను చెప్పనివ్వండి ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎక్కువ మంది ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు పరలోకం పోరు అని ఒక మాట వినిపిస్తే ఏమైపోతారు. మరి నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని మీ అమ్మా నాన్నని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, నువ్వు అసలు పరలోకమే రావద్దని దేవుడు బైబిల్లో పొందుపరిచేసాడు అనుకోండి, ఏమైపోతారు. అంటే సాతానుడు ఎలాగైనా మనల్ని వంచిస్తాడు, మోసం చేస్తాడు అనటానికి ఇప్పుడు ఆమెకు దేవుడు అంట ఏం చేయాలంటే నాకు సహాయం చేయమని దేవుడు. నీ తల్లిదండ్రులను మోసం చేయడమే నువ్వు చేసిన మొదటి పాపం. ఇంకా నీకు క్షమాపణ దేవుడేం సహాయం చేయాలి? ఒకవేళ దేవుడే సహాయం చేశాడు అనుకోండి, మనం ఆలోచిద్దాము, అంటే నువ్వు చేసిన పాపానికి ఆయన సపోర్ట్ చేయాలా? ఇలాంటి సందిగ్ధమైనటువంటి ప్రశ్నలకు సమాధానం లేకుండా సాతానుడు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఎక్కువ తల్లిదండ్రులు బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఎక్కువసేపు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తావో సాతానుని జయించే శక్తి నీకు, బిడ్డలకు, కుటుంబానికి దేవుడిస్తాడు. దేవుడు మనల్ని చూచే దృక్పథం వేరు, మనుషులు మనల్ని చూసే దృక్పథం వేరు. దేవుడు మనల్ని చూస్తూ ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళాలని దేవుని ఆలోచన ఎప్పుడు కూడా. కానీ మనుషులైతే మాత్రము, మనస్తత్వాలైతే లోకం వైపుకే తిరుగుతూ ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, దేవుడు నీ గురించి ఆలోచిస్తున్న ఆలోచనలు ఆలోచించవు ఎప్పుడైనా. అవి నీకు తెలియాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయగలిగిన మనసులోనికి నువ్వు రావాలి. అది లేకపోతే బలహీనులం అయిపోతాము. దేవునికి ప్రార్థన చేసిన వారు చాలా బలవంతులు, గొప్పవారు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తాను. మీరందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు మొదటిగా సంతోషించేది నేనే. ఎంత మంచి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియులారా. ఒకసారి మనం చేస్తున్న ప్రార్థనలో నుండి ఆ ప్రార్థనలు దేవుడు వింటూ ఉన్నాడు అనుకున్నప్పుడు మన స్థితులన్నీ మార్చబడాలి. ఖచ్చితంగా ప్రభునందు ప్రియులారా, దేవుడు చూస్తూ ఉన్నాడు మనల్ని, మన కుటుంబాలను. లోకము సాతానుడు కూడా చూస్తూ ఉన్నాడు. కాబట్టి లోకం దృష్టిలో లోకం చూసే ఆ పరిస్థితులు వేరు, దేవుడు చూసే పరిస్థితులు వేరు. అబ్రహాము శారాను లోకము చూచింది, సాతానుడు చూశాడు, దేవుడు కూడా చూచాడు. లోకం చూస్తే 75 సంవత్సరాలు
రోమాపత్రిక 4వ అధ్యాయంలో రాయబడిన మాట, మృతతుల్యమైపోయిన స్థితిలో, ఎంత భయంకరమైన పరిస్థితిలో. కానీ దేవుడు ఎలా చూచాడు అంటే, ఆకాశ నక్షత్రాలను లెక్కించగలడని సాధ్యమైతే నీ సంతానం కూడా అలాగే ఉంటుంది. అసలు సంతానమే లేదని లోకం చూస్తా ఉంటే దేవుడు ఎలా చూస్తున్నాడంటమ్మా? దేవుడి దృష్టి ఎలా ఉంది? నీవు ఉన్నతమైన సంతానము కలిగి ఇశ్రాయేలు అని ఒక జాతికి పితరుడువు నీవు. నీ నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు వంశం, ఇలాగా ఇశ్రాయేలు జాతిని భూమి మీద నేను స్థాపిస్తాను. ఇది దేవుడు అబ్రహామును శారాలను చూచిన దృష్టి. ఇంకా మనము కొంచెం ముందుకు వెళితే ప్రభునందు ప్రియులారా, దేవుడు దావీదును చూచాడు. ప్రజలు దావీదు తండ్రి కూడా చూచాడు దావీదు. ఎంత భయంకరం అండి! సమూయేలు ప్రవక్త వెళ్ళి అడిగాడయ్యా, దేవుడు అభిషేకించమన్నాడు ఇశ్రాయేలుకు రాజుగా, నీ ఇంట్లో ఉన్నాడట, మీ పిల్లల్ని తీసుకురా అంటే యెషయా పరిగెట్టుకుని వెళ్ళి, నా కొడుకు రాజు అవ్వబోతున్నాడంటే నా కుటుంబంలో ఇశ్రాయేలు రాజ్యం అంతా కూడా ఇంకా మేమే. ప్రభునందు ప్రియులారా, ఎంత ఆనందం కలుగుతుందండి! మీ ఇంట్లో ఒక సీటు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎమ్మెల్యే సీట్ ఇస్తారంటే ఎంత బాగుంటుంది. ఒక నియోజకవర్గం అంతా మన చేతిలో ఉంటుంది కదా, ఎంత ఎంత ఆనందమో. ఒక పదవి మీకు ఇస్తాను అంటే ఎంత ఆనందం. అలాంటిది ఇశ్రాయేలు ప్రవక్త, రాజులను అభిషేకించినటువంటి సమూయేలు ప్రవక్త వచ్చి, నీ కొడుకులను ఒకరిని దేవుడు అభిషేకించమన్నాడంటే పరిగెట్టుకుని వెళ్ళిపోయి అందరిని తీసుకొచ్చి బలిపీఠం దగ్గర నిలబెట్టాడంట. దేవుడు ఇలా అందరిని వదిలిపెట్టేమన్నాడు. ఇంకెవరో ఉన్నారు నీ ఇంట్లో అంటే, ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నాడు, కానీ వాడు గొర్రెలు కాపురులు. వీళ్ళందరూ ఇశ్రాయేలు సైన్యంలో పనిచేస్తూ ఉన్నారు. ఇది దావీదు తండ్రి చూసిన దృష్టి. వీళ్ళందరూ రాజుకు యోగ్యులు అనుకుంటున్నాడట, కానీ దేవుడు మాత్రము దావీదును కోరుకున్నాడట. మనుషులు ఎలాగ చూస్తారో, కానీ దేవుడు అలాగ చూడటండి. కత్తి పట్టుకున్న ఈ 7 కొడుకుల్ని దేవుడు కాదన్నాడట. గొర్రెలను మేపే ఒక దుడ్డు కర్రను పట్టుకున్న దావీదును దేవుడు చూస్తూ, దేవుడిని చూచే విధానం వేరు, మనుషులు చూచే విధానం వేరు. ఇక మనం కొంచెం రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయానికి వచ్చే సమయానికి ఒక ప్రాంతమే కరువులో ఉండిపోయిందట. ఒక ప్రాంతమే. ఎంత భయంకరమేనండి! అక్కడ రాయబడిన కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా విచిత్రమైన సంఘటనలు మనకు తారసపడుతూ ఉన్నాయి. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో 25వ వచనం, 6వ అధ్యాయం 25వ వచనంలో, అప్పుడు షమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడును, వారంతా కఠినముగా ముట్టడ వేయబడి. ఎంత భయంకరమైన క్షామం ఉందండి! ఎవడైనా తింటారా గాడిద తల? ఎవడు తింటారు? గాడిదనే తినకూడదు. గాడిదనే. రెండవది పావురం యొక్క రెట్టట. ఇంకా అదంత భయంకరం అంటే దాన్ని కూడా తినే స్థితికి ఏమీ లేవు, తినటానికి ఏమీ లేవట. అంత కరువు వచ్చేసింది. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, డబ్బులన్నీ పట్టుకెళ్ళి. ఒకసారి ఇలాగే భయంకరమైన కరువు జింబాబ్వేలో వచ్చింది. ఆ కరువు దెబ్బకి ఇప్పుడు కూడా విలవిల ఆడిపోతున్నారు. ఒక బస్తాడు డబ్బులు పట్టుకుని వెళ్తే మనకు చిన్న బన్న ఇస్తారట. అంత భయంకరమైన కరువు వాళ్ళకి, జింబాబ్వే వాళ్ళకి. క్రికెట్ ఆడేవాళ్ళు కూడా రిక్షలు తొక్కుని బతికారు. కరువు అంత భయంకర హీనపరిచేస్తుంది. మనము కూడా కొన్ని పర్యాలు కరువు అనిపిస్తాం కదా. ప్రభునందు ప్రియులారా, నాకు తెలుసు, నేను ఒకసారి చాలా కరువులో ఉన్నాం. మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, ఆయన ప్రారంభపు సేవలో ఒక ఇంటికి వెళ్ళి బియ్యం అడుక్కుని తెచ్చుకుని వండి పెట్టారు. అటువంటి పరిస్థితులు కూడా తెలుసు. కాబట్టి నేను ఎప్పుడు కూడా హెచ్చించుకోము. లేవి మాకు తెలుసు, ఉన్నది కూడా తెలుసు. మా తల్లి పక్కింటికి వెళ్ళి బియ్యం వేయమని అడిగితే లేవని చెప్పారట, సేవ చేస్తున్నాం. కానీ దేవుడు కరువులో కూడా పోషించాడు. కొన్ని పరిస్థితులు అంత భయంకరంగా ఉంటూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఒక ప్రవక్త
దేవుని దృక్పథంలో వెళ్ళి చెప్తాడు. ఏమని అంటే 7వ అధ్యాయానికి వెళితే మొదటి వచనము, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లేను, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షమ్రోను ద్వారమందుండు రూపాయి ఒక్కింటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి ఒక్కింటికి 2 మానికల యవలులను అమ్మబడిను. ఎంత గొప్ప మార్పు దేవుడు ఎలా చూస్తున్నాడు. ప్రజలు చూస్తూ ఉంటే బలహీనమైన వాటిని ₹1,000 ఇచ్చి కొనుక్కుంటున్నారు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు, రేపు ఇంటికి పరిస్థితులన్నీ కూడా మారిపోతాయంట. ₹1 సన్నని పిండి, ₹1 2 మానికలు అంటే 1 నెల సరిపడగా తిండి వచ్చేసిందంట. ఎంత సమృద్ధి! దేవుని యొక్క దృక్పథం ఇది ఎలాగ సాధ్యము? మనుషులు అంటే, రాజు అంటాడు, ఇది అసలు జరిగే పని కాదయ్యా, ఇలా జరుగుతుందంటే నీకు అసాధ్యం అని. కానీ మనము జ్ఞాపకం చేసుకుంటాం ప్రభునందు ప్రియులరా. ఆ అధ్యాయం మనం చదివితే 18వ వచనంలోనికి, మరియు ₹1 2 మానికల యవలను, ₹1 1 మానిక సన్నపిండి షమ్రోనులో అమ్మబడినని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరింది. అక్కడ అమ్మటం జరిగిపోయిందట. పావురపు రెట్టను కొనుక్కునే వాళ్ళు వెళ్ళి ₹1 అతి తక్కువ వెల ఇచ్చి ఉన్నతమైన ఆహారాన్ని తీసుకున్నారట. దేవుడు అలాగ చూచాడు, అలాగ జరిగింది. దేవుడు అలాగే చూచాడు, అలాగ జరిగింది. ప్రభునందు దేవుడు నిన్ను చూచే విధానం వేరు. 139వ కీర్తనలో అంటాడు ఆయన, నీ ఎడల నాకున్న తలంపులు బహు విస్తారమైనవి, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను విస్తారముగా ఉన్నవి అంటాడు. నీ ఎడల నాకున్న తలంపులు, దేవుడు మన ఎడల కలిగి ఉన్న తలంపులు చాలా గొప్పవి. ప్రభునందు మనుషులు మన ఎడల కలిగి ఉన్న తలంపులు వేరు. ఈడెప్పుడు పడిపోతాడు, ఎప్పుడు నాశనం అయిపోతాడు, వీళ్ళు ఎప్పుడు అవమానం పొందుకుంటారు. ఇది మనుషుని యొక్క తలంపులు మన మీద. కానీ దేవుని తలంపులు మాత్రం చాలా ప్రియమైనవి, చాలా ప్రియమైనవి. క్రీస్తునందు ప్రియులారా, దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నా దేవుని దీన్ని హెచ్చించాలనుకుంటాడు, గణపరచాలనుకుంటాడు, నీకు ఉన్నతమైన స్థితిని ఇవ్వాలనుకుంటాడు. లోకము నిన్ను త్రోసివేస్తుంటే దేవుడిని ఎదురొచ్చి అందుకోవాలనుకుంటాడంటే. అంత గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ప్రభునందు ప్రియులరా, ఒక ఆయన సముద్రం దగ్గర వలలు కడుక్కుంటూ ఉన్నాడంట. చాలా పెద్దతను. రాత్రంతా కూడా సముద్రపు గాలి చేత తలంతా చెదిరిపోయింది, గడ్డమంతా మాసిపోయింది, ఉప్పంతా పట్టేసి సముద్రంలో ఉన్న ఉప్పు గాలికి. వలలు కడుక్కుంటున్న వ్యక్తి, అందరూ చూసుకుంటూ వెళ్ళిపోయారు అతన్ని. కానీ దేవుడు చూస్తూ వచ్చాడు. పేతురు, కడిగిన వలలు విడిచిపెట్టు, నిన్ను నేను నా శిష్యునిగా చేసుకుంటాను, నిన్ను అపోస్తులునిగా మార్చుకుంటాను. చేపలు అమ్మి ఆహారం పెడుతున్నావే అందరికీ కాదు, జీవవాక్యమును పెట్టే వ్యక్తిగా నిన్ను చేస్తాను, నా ప్రియ శిష్యునిగా చేసుకుంటాను. దేవుడు పేతురును చూచిన విధానం వేరండి, మనుషులు చూచిన విధానం వేరు. ఎంత గొప్ప ధన్యత ప్రభునందు ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో అననీయ అంటాడు సౌలును చూచయ్యా, అతడు ఇక్కడికి కూడా సంఘాన్ని పాడు చేయడానికే వస్తూ ఉన్నాడు. అననీయ చూస్తూ ఉన్నాడు సౌలును, కానీ దేవుడట పౌలును చూస్తూ ఉన్నాడట. ఎంత గొప్ప ధన్యత. అక్కడ రాస్తాడు, ఇతడు అన్యజనుల ఎదుట నా నామము నిమిత్తమై అతడు నేను ఏర్పాటు చేసుకున్న ఒక గొప్ప సాధనను. నీకు నాశనం చేసేవాడిగా కనపడుతున్నాడేమో, కాదు, ఖండాలు దాటి సువార్తను ప్రకటించి సంఘాలను కట్టి వాటి ద్వారా అనేక మంది వ్యక్తులను, ఆత్మను రక్షించే వ్యక్తిని నేను చూస్తూ ఉన్నాను. నేటికి క్రొత్త నిబంధనలో ఆయన రాసిన దరిదాపు 14 పత్రికలతో సంఘ క్షేమము కొరకు దేవుడు అంత ఉన్నతమైన పౌలును దేవుడు చూచాడు. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత. ప్రభునందు ప్రియులారా, దేవుని దృష్టిలో మనము చాలా గొప్పవారు కనుక మన దృష్టి ఎప్పుడు కూడా దేవుని మీదే పెట్టాలంట, మనుషుల మీద పెట్టకూడదు.
మన దృష్టి ఎప్పుడు కూడా దేవుని మీద పెట్టాలి. నాయన నీవు నన్ను చూడు ప్రభువా, నేను నిన్ను చూడగలిగిన నేత్రాలు నాకు దయచేయండి. 119వ కీర్తనలో ఆయన అంటాడు, నాయన నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు నాయన. లోకంలో ఉన్నటువంటి కార్యాలను చూడటానికి కాదు, నీ గ్రంథంలో నా గురించి వ్రాసిన ఆశ్చర్యకరమైన సంగతులను, నా ఎడల నీకున్న తలంపులను తెలుసుకుని వాటిని చూడగలిగినటువంటి ఒక సుందరమైన నేత్రాలు నాకు ఇవ్వండి. ఎప్పుడైనా ప్రార్థించాను ప్రభునందు ప్రియులరా, నాయన నీ వాక్యం ఎడల నాకు ఆసక్తిని పుట్టించు, నీ వాక్యము చేయగలిగిన గొప్ప కార్యం నా జీవితంలో జరిగించు ప్రభువా. నీ మాటలో శక్తి ఉంది, వాటిని నేను పొందుకునే ధన్యతను నాకు దయచేయమని ఎప్పుడైనా మనం ప్రభుని అడుగుంటే నిజంగా మనము చాలా గొప్ప ప్రార్థన పరులు. నాయన నీ దృష్టిలో నేనేమై ఉన్నానో అలాగే నన్ను నడిపించు ప్రభువా. మనుషులు ఎన్ని రకాలుగా నన్ను చేసినా నీవు చూస్తే చాలు ప్రభు, నీ కనుదృష్టి ఉంటే చాలు. నాకు నీ దృష్టి నా పైన నిలబడి ప్రభు అని ఒకసారి ప్రభుని మనము ప్రార్థించవలసిన సమయం. నేను చెప్పిన వీళ్ళందరూ కూడా లోకంలో చాలా తక్కువగా చేయబడ్డారు, చాలా తక్కువగా. ఎంత భయంకరమండి ప్రభునందు ప్రియులారా. కానీ దేవుడు మాత్రము నిన్ను హెచ్చించే రీతిగా నేను చూస్తూ ఉన్నాను. నీవు చేస్తున్న పనుల్లో వృద్ధిని కోరుకుంటాడు దేవుడు. నీవు చేస్తున్న ఉద్యోగము, చదువులు, బిడ్డల కుటుంబ జీవితాలు, చేస్తున్న పనులు, వ్యాపారాలు అన్నీ కూడా దేవుడు వృద్ధిలో చూస్తూ ఉన్నాడు. మరి ఎందుకండి ఇంత నష్టము? ఎందుకండి ఇన్ని బలహీనమైన కార్యాలు? ఈ దృక్పథంతో కొన్ని మాటలు మనం విందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో యేసు ప్రభు వారి శిష్యుడు రాసిన పత్రికలు, అమూల్యమైనటువంటి పత్రికలు. మొదటి పత్రికకు పెట్టిన శీర్షిక ఏమిటంటే ప్రేమ కలిగిన దేవుడు. ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఆ దేవుని యొక్క ప్రేమలో నీ జీవితం ఎలాగుందో నువ్వు చూసుకోవలసిన అవసరతను గురించి ఈ పత్రిక అంతా కూడా రాస్తాడు. యేసు ప్రభు శిష్యుల్లో క్రొత్త నిబంధనలో ముగ్గురు తన పేర్ల మీద పత్రికలు రాస్తారు. ఒకరు యేసు ప్రభు శిష్యుడైనటువంటి మత్తయి గారు సువార్త పాఠ్యాన్ని రాశారు. తర్వాత పేతురుగా ఆయన శిష్యుడే పత్రికలు రాశారు. ఆ తరువాత యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహానుగా క్రొత్త నిబంధనలో పత్రికలు, ఒక సువార్త, ఇంకోటిటమ్మా ప్రకటన గ్రంథాన్ని రాశారు. యేసు ప్రభు శిష్యులు రాసిన అద్భుతమైనటువంటి సందేశాలతో కూడిన పుస్తకాలు ఈ 3 పుస్తకాలే. కనుక ఈ పత్రికలో మనము చదువుతూ ఉన్నప్పుడు దేవుని దృక్పథములో నీవే రీతిగా ఉన్నావో తెలుసుకోవటానికి యోహాను భక్తుడు రాసినటువంటి పత్రికలో మొదటి మాటను ఆయన చెబుతాడు. ఏమని అంటే, మాకు ఉన్నటువంటి దేవునితో ఉన్న అనుబంధము ఏదైతే ఉందో, యేసు ప్రభు వారికి మేము శిష్యులుగా ఉండి 3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలో మేము ఏ రీతిగా బ్రతికామో, ఆయనలో ఉండి మేము ఏదైతే తెలుసుకున్నామో, ఆ జీవాన్ని గురించిన ప్రత్యక్షతను బట్టి మేము ఎలాగ జీవించామో, మాకు కలిగిన అనుభవాలన్నిటినీ మీకు తెలియచేస్తూ ఉన్నాం. 3.5 సంవత్సరాలు ప్రభుతో మేము తిరిగాము. జబదేయి కుమారుడైన యోహాను యేసు ప్రభు వారి వెంబడి తిరిగిన ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఒక సువార్తని వ్రాశారు, యోహాను సువార్త. ఆ సువార్తను రాస్తూ సంఘానికి ఆయన చెప్పిన ఒక ఉన్నతమైన మాటను ప్రభునందు ప్రియులారా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. 20వ అధ్యాయము. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు వారు తన శిష్యులు ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడి. ఎందుకు రాసినటువంటి ఆయనలో ఒక బలమైన విశ్వాసిగా నువ్వు ఎదగటానికి, ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని నువ్వు కలిగి ఉండటానికి స్వార్థికుడుగా యోహాను భక్తుడు అనేకమైన గొప్ప కార్యాలతో కూడిన స్వార్థ గ్రంథాన్ని రాశాడు. అందుకనే యోహాను భక్తుడు రాస్తూ ప్రారంభించిన మాట ఏమిటంటే, యేసు ప్రభు దేవుడు అని చెప్పటానికి, వాక్యమై ఉన్నటువంటి దేవుడు,
ఆది యందు ఉన్నటువంటి దేవుడు. 1వ అధ్యాయం 3వ వచనంలో రాస్తాడు, సృష్టిలో ఆయన లేకుండా ఏదీ లేదు, సమస్తము ఆయన ద్వారానే కలిగెను. అటువంటి దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, త్రిత్వములో ఒకడై ఉన్నటువంటి దేవుడు, సమస్తమును సృష్టించుటకు ప్రారంభమున ఉన్నటువంటి దేవుడు నిన్ను నన్ను కలుసుకోవటానికి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి నాలాగా నీలాగా మార్పు చెంది వచ్చేసాడు. ఆయన నాలాంటి నీలాంటి రూపాన్ని ధరించుకుని మనల్ని కలుసుకున్నాడు. ఆ కలుసుకున్న ఆయనతో యోహాను గారికి ఉన్నటువంటి సంబంధమును బట్టి, సహవాసాన్ని బట్టి పత్రికను రాస్తాడు. మొదటి పత్రిక. ఆ పత్రికను రాస్తూ విశ్వాసులను బలపరుస్తున్న మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులరా 3వ వచనంలోనికి వెళితే, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. దేవునితో మాకున్న సహవాసం ఏదైతే ఉందో అది మీకు కూడా, అట్టి సహవాసము మీకు కూడా ఉండాలని ఈ పత్రికను రాస్తూ ఉన్నారట. దేవుని సహవాసము ప్రభునందు ప్రియులరా. వారు కిందకి వెళ్ళి వారి సాక్ష్యం ఏం చెప్తారంటే, మనం చదువుతాం, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మా సహవాసం అయితే ప్రభునందు, దేవునితో సహవాసం ఎంతమందికి ఉంటుందండి? అందరము క్రైస్తవులమే, అందరికీ దేవుని సహవాసం ఉండదు. అందరము గుడికి వెళ్ళేవారమే కానీ అందరికీ దేవుని సహవాసం. కారణము ప్రభునందు ప్రియులరా, మనము జ్ఞాపకం చేసుకుంటే, మనము దేవుని ఎడల మనకున్నటువంటి భక్తి జీవితంలో దేవుని మాటలను మనం ప్రేమించే స్థితి, దేవునితో ప్రార్థనలో గడిపే స్థితి మన సహవాసాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మనము లోకంతో సహవాసం చేసినప్పుడు లోకంలో ఉన్న ఇష్టాలన్నీ ఇష్టపడుతూ ఉంటాం. ఎంత మంచి సహవాసం ఉంటుందో లోకంతో. కొంతమందికి లోకం యొక్క రంగుల ప్రపంచంలో కలిసిపోయి లోకం ఇస్తున్నటువంటి ప్రతిదాన్ని కోరుకుంటారు. లోకం మనకి చాలా పరిచయం చేసింది, వాటిని అన్నిటిని మనం ఇష్టపడతాం. నీకు దేవుడిచ్చిన సహవాసంలో దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వాక్యం ఏమిటంటే ఆయన వాక్యము, ఆయన మాటలు. ఆ సహవాసము. రెండవది దేవుని సన్నిధి సహవాసం. దేవుని యొక్క కృపలో మనం కొనసాగుతున్నప్పుడు దేవుని సన్నిధిని మనం చాలా ఇష్టపడతాం. ఆదివారం గుడికి వెళ్తే సరిపోదా? అది ఆచార సహవాసం. ప్రభు యొక్క సన్నిధి సహవాసాన్ని నిత్యము కోరుకునేది దేవుని యొక్క ఉన్నతమైన కృపతో కూడిన సహవాసం. మరి భక్తుడైనటువంటి దావీదు ప్రార్థన చేశాడు. ఏమని అంటే, ప్రభునందు ప్రియులారా, నాయనా దేవుని దగ్గర నేను ఒక వరం అడిగి తిని. ఏమంట వరము? నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడంట. నేనైతే ఒక వరం అడిగి తిని, అదేంటంటే నిత్యము కూడా ఆయన సన్నిధిలో. ఆ సహవాసమును, దేవుని సహవాసాన్ని కోరుకునే వారి యొక్క ధన్యత ప్రభునందు ప్రియులరా అంత గొప్పగా ఉంటుంది. దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్ళలేమండి? దేవుని యొక్క కృపలో మనం ఎందుకు కొనసాగలేము అంటే, మనము కోరుకునేది ప్రభునందు ప్రియులరా కేవలము ఆచార సహవాసమే, శారీరక సహవాసమే. దేవుని యొక్క ఉన్నతమైన కృపకు మనము దేవునితో సహవాసాన్ని ఇప్పుడు కోరుకోలేదు. 27వ కీర్తనలో ఆయన చెప్పిన మాట, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎంత గొప్ప సహవాసాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అంటే ఇష్టం కాబట్టి. దేవుడు అంటే అమితమైన ప్రేమ. నాయన నీ ఉంటే నాకు చాలు ప్రభువా, లోకంలోనిది నాకు ఏది అక్కర్లేదు. నీ సన్నిధిలో నాకు క్షేమం ఉంది, నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషం ఉంది, నీ సన్నిధిలో నాకు క్షేమం ఉంది. నీ సహవాసము ద్వారా ఇవన్నీ నేను నీ సన్నిధిలో నుండి పొందుకుంటా ఉన్నాను. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వాక్యము. కానీ ఆ సహవాసాన్ని మనం పాడు చేసుకుంటాం చాలా సందర్భాల్లో. దేవుని సన్నిధిలోనికి రావటానికి మనము సాతానుడు మనల్ని పట్టుకుని వెనక్కి లాగేస్తూ ఉంటాడు. ఎల్లకమ్మ అక్కడికి వెళ్తే నువ్వు క్షేమంగా ఉండిపోతావు, స్వస్థత వచ్చేస్తుంది,
నువ్వు ప్రేమ కలిగి ఉండేస్తావు, సమాధానాన్ని కోరుకుంటావు. నువ్వు నా దగ్గర ఉంటేనే ఈదులో పడి కేకలు వేస్తూ కుటుంబాన్ని అల్లరి చేసుకుంటూ నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా బ్రతుకుతావని ఆదివారము శుక్రవారము ప్రార్థనలకు వెళ్లకుండా, ప్రార్థనలకు వెళ్ళినా ఏమాత్రం పెదవిప్పి ప్రార్థన చేయకుండా బలవంతంగా కుర్చీకి కట్టేసుకుని కూర్చున్నట్లు ఎంత బలహీనమైన పరిస్థితిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, దేవుని సహవాసంలో మనము కోరుకునే ఆ సహవాస జీవితాన్ని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని వాక్యపు సహవాసాన్ని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని ప్రార్థన సహవాసాన్ని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మన మనస్సాక్షిని మనం ప్రశ్నించుకుందాం. ఆసక్తి కలిగి మందిరానికి వెళ్ళే మనస్సు నీకుంటే నువ్వు దేవుని సహవాసంలో ఉన్నట్టు. ఆ ఆసక్తి లేదు అంటే కనుక నీకు దేవుని సహవాసం లేదు. ఏదైనా తోట ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రభు స్వరం వినపడినప్పుడట 8వ వచనంలో వారు చెట్ల చాటుకు వెళ్ళి దాక్కున్నారు. ప్రతిదినము చల్లపొట్టిన దేవుడు వెళ్ళి వారిని దర్శిస్తూ ఉన్నాడు. ఆదాము ఎలాగున్నావు, అమ్మ ఎలాగున్నారు, నీకు ఆ వాక్యాన్ని చెప్తాను, నా మాటలు వినండి. ఈ సృష్టిని చూసి నేనే దేవుడని తెలుసుకోండి, నేనే మిమ్మల్ని సృష్టించాను, నా సహవాసంలో ఉండండి అని ప్రతి చల్లపూటన వెళ్ళి చెప్తా ఉంటే పాపములో పడిపోయిన వ్యక్తులు దేవుని సహవాసంలోనికి రాలేక ఆయన స్వరము విన్నప్పుడు దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా ఎక్కడో దాక్కుని పోయారట. ఏం దాక్కోవడానికి పాపం ఆ కాలంలో వాళ్ళకి ఏమున్నాయి, చెట్లు ఉన్నాయి. చెట్టు చాట్లకు వెళ్ళిపోయి దాక్కున్నారట. ఎందుకు దేవుని ఎదుటికి వస్తే మాకు కలిగిన ఈ సిగ్గును దేవుడు చూచి, ఎంతకాలం దాక్కుని ఉంటావు ఆదాము, ఎంతకాలము దాక్కుని ఉంటావమ్మా, ఏది అడ్డు పెట్టుకుని ప్రభు దగ్గరికి ప్రభు సహవాసాన్ని పోగొట్టుకుంటున్నావు? దేవుడు నిన్ను చూచిన దృష్టి వేరు కదా, నువ్వెందుకు దాగుకుంటున్నావు అని ఏదో ఒకటి అడ్డం పెట్టేసుకుంటాం మనం కూడా. దేవుని స్వరం విన్నప్పుడు, పొద్దున్నే లేచి బైక్ వేసినప్పుడు, శుక్రవారం ప్రార్థనలు వినపడుతూ ఉన్నప్పుడు, ఆదివారం ప్రార్థనలు వినపడుతూ ఉన్నప్పుడు ఆదాముకు చెట్టు దొరికింది. మనకైతే ఫంక్షన్లు దొరికాయి, టీవీలు దొరికాయి, విహార యాత్రలు దొరికాయి, బీచ్లు దొరికాయి, ఎన్నో దొరికేస్తూ ఉన్నాయి. పైగా పేరేమిటంటే క్రైస్తవులు మనందరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నీ అయిపోయిన తర్వాత పోగొట్టుకుని కష్టము నష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, నాయనా నువ్వు ఎక్కడున్నావు అని దేవుడిని మనం తిరిగి అడుగుతామంట. అసలు దేవుడు ఎప్పుడు అడిగాడు నిన్ను నన్ను, అమ్మా నువ్వు ఎక్కడున్నావు? నా సహవాసాన్ని విడిచిపెట్టి, నా సన్నిధిని విడిచిపెట్టి నువ్వు ఎక్కడున్నావు? ఈ ప్రశ్నకు సమాధానం మనం చెప్పగలం ఆ ప్రభునందు ప్రియులరా. నాయనా నేను నీ సన్నిధిలోనే ఉన్నాను, నీ సహవాసంలో ఉన్నాను. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఇక ఆలకించడు. ఇంకా ఆయన ఆలకించే పరిస్థితి లేదు. సహవాసాన్ని పోగొట్టేసుకున్నావు కదా. దేవునితో ఎంత మంచి సహవాసం అండి ఆదాము అవ్వలకు. దేవుడు ఎంత మంచి సహవాసం ఇచ్చాడు మనకి, నోరు తెరిచి ప్రభుని స్తుతించడానికి. మనం ఒక పాట నాకు మా అమ్మాయి పాడింది. నిన్న ఒక విచిత్రమైన పని చేసిందండి. బండి మీద తీసుకుని వెళ్తా ఉంటే బ్రిడ్జ్ పక్కన ఒక టెంపుల్ కనపడింది. ఈ ఆటోలో పిల్లలందరూ చూసి అలాంటి గుళ్ళు కనపడినప్పుడు దండం పెట్టుకుంటున్నారు. మా అమ్మాయి కూడా దండం పెట్టు, మళ్ళీ నా బండి మీద కూర్చుని దండం పెడుతుంది ఆ టెంపుల్కి. నా గుండె జల్లుమని ఏడ్చేసాను. ఆ పక్కనే ఉన్న ఆర్సీ అమ్మ గుడికి, సెయింట్ మేరీస్ గుడి ఆ చర్చ్ ఉంది అక్కడ, అందులోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి ఏడ్చేస్తున్నాను నేను. నాయన తెలియక చేసింది, నాయన క్షమించు ప్రభా. కొట్టేస్తాను గట్టిగా, గుర్తుండాలని. నేనే ఏడ్చేస్తున్నాను, ప్రభా క్షమించిన ఆయన పసిబడి తెలియదని. రాత్రి మా అమ్మగారి దగ్గర కూర్చోబెట్టి ప్రార్థన చేయించి మందిరంలోకి తీసుకొచ్చి ప్రార్థన ఎంత భయం వేసేసిందో అండి, ఎంత భయం వేసిందో. పిల్లలు తెలియక చేశారండి అనుకుని సరిపెట్టుకుంటున్నాను, కానీ మనసు అంగీకరించడం లేదు. మనసు అంగీకరించడం. దేవుని సహవాసాన్ని దావీదు భక్తుడు ఒక మాట చెప్తాడు, నాయనా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు ప్రభువా, నీ ఆత్మ నా యొద్ద నుండి దూరపరచుకు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. పాట పాడుతూ ఉంటుంది ఎక్కువ, రాజా నీ సన్నిధిలోనే, నీ సన్నిధానములో
నిన్నారాధించుకునే నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నీ విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ దేవుని స్తోత్రం కలుగునుగా. ఎంత గొప్ప పాట భక్తుడు పాడుతున్నాడు. ఎంత గొప్ప సహవాసం అండి దేవునితో మనకు. సాతానుడట వాటన్నిటిని దూరం చేయటానికి మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తాను అంటే, నీవు దేవుని సన్నిధిని దూరం చేసుకునేది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నీవు జీవించే జీవితమే. ఎందుకు రాలేకపోయి రవ్వమ్మ అంటే, కేవలము సహవాసము మంచిది కాదు, సాతానుతో పెట్టుకుందట సహవాసము. ఆ సహవాసము వారిని దూరం చేస్తూ ఉంది. యోబు గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనమును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నరులు దేవునితో సహవాసము చేయుట వాళ్ళకి ఏమాత్రము ప్రయోజనము కరము కాదని, నరులు దేవునితో సహవాసము చేయుట ఏమాత్రము ప్రయోజనము కాదంట. కానీ భక్తుడైన యోహాను అంటాడు, మాకుతో ఉన్నటువంటి సహవాసము మీకునూ కలుగునట్లు జీవముతో కూడిన సహవాసం. ఎంత ప్రయోజనం అండి దేవుని సహవాసము. మనం ఏం చేస్తామంటే, కొంతమంది వ్యక్తులతో మనము సహవాసం చేసి వారికిలాగా మారిపోతూ ఉంటాం. కొన్ని సహవాసాలు మరి సొలొమోను భక్తుడు రాస్తాడు సామెతల గ్రంథంలో. మనం అందరం బైబిల్ ఒకసారి చూస్తూ ఎలాంటి సహవాసాలు మనల్ని బలహీనపరుస్తాయో మనము జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనంలో అంటారు, కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవారితో పరిచయము కలిగి అలాంటి సహవాసం. యోబు అంటాడు, దేవునితో ఉండే సహవాసము మనకేం ప్రయోజనము? యోబు గ్రంథంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు, ఏం ప్రయోజనము? కానీ దేవునితో సహవాసములో ప్రభునందు ప్రియులరా జీవము కలిగినటువంటి స్థితి మనది. వాక్యముతో సన్నిధానంతో దేవుని యొక్క ప్రార్థన సహవాసంలో మనము చాలా గొప్పవారము, దీవెన కలిగిన వారు. ఎందుకంటే దేవుడు మనల్ని చూసే దృష్టి చాలా గొప్పది, జీవితాన్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తుంది. కానీ మనం ఎటువంటి సహవాసాన్ని కోరుకుంటాం? చాలామంది, మనమంటే మనం కాదు, ఎటువంటి వ్యక్తుల సహవాసం మనల్ని పాడు చేస్తుందంటే, కోప చిత్తునితో అంటాడు. ఉత్తినే కోపడు వానితో. కోపము సాతాను లక్షణము. మరి ఆత్మ ఫలములలో మొదటిది ఏంటమ్మా? ఆత్మ ఫలములలో మొదటిది ఏమిటి? ప్రేమ. అది దేవుని యొక్క సహవాసం. ఎందుకు ఊరికినే కోపడిపోతారు? కోపం ఏమన్నా మన ఆయుధమా? కోపం ఏమన్నా మన యొక్క గొప్ప ఉన్నతమైన స్థితి? మేము చాలా గొప్ప వాళ్ళమండి, మా ఊరికి మా గొడవ చెప్తే అందరూ భయపడిపోతారు. ఇవన్నీ సాతాను లక్షణాలు. వాళ్ళతో సహవాసమే చేయొద్దు అంటాడు జ్ఞానిటువంటి సొలొమోను. కోపచిత్తునితో నీవు సహవాసము చేయకు. ఎందుకంటే 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరైపోతారండి. దేవునితో సహవాసం చేస్తే నువ్వు ప్రేమిస్తావు. కోపచిత్తునితో సాతానుతో సహవాసం చేస్తే నువ్వేమైపోతావంటే కోపిష్టి వాడివైపోతావు. కోపం ఏం చేస్తుందంటే గుడ్డితనం కలుగు చేస్తుందంట, సమాధానాన్ని దూరపరుస్తుందంట, శాంతిని పోగొడుతుందంట. యమ్మ దిగులుగా ఉన్నారు, ఎందుకు అంతా ఉద్రేకంతో ఉన్నారు అంటే కోపం. ఎంత కోపమో మనుషులకి. ప్రభునందు ప్రియులను దేవుని లక్షణం కాదు అది. అందుకని ఆయన అంటున్నాడు, కోపచిత్తులతో నీవు సహవాసము చేయకు. యోహాను భక్తుడు అంటాడు, ఆయన స్వరూపము ప్రేమ స్వరూపము. ఆయనతో మనము సహవాసము చేసిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. ఎంత గొప్ప ధన్యత క్రీస్తునందు ప్రియులరా. మరొక సందర్భము జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనములో
ఇంత భయంకరమైన మాట రాస్తున్నాను భక్తుడు. దుష్ట సాంగత్యము అంటే మన జీవితం ఎప్పుడు చెడు మార్గంలోనికి వెళ్ళిపోతుందంటే దుష్ట సాంగత్యము. కీర్తనకారుడు మొదటిసారి చెప్తాడు. కీర్తనల గ్రంథం ఎందుకు రాశారంటేనట, దేవుణ్ణి ఎలాగ స్తుతించాలో, దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో తెలిపేటువంటి కీర్తనల గ్రంథం. ఆ కీర్తనలు మనం చదువుతూ ఉంటే దేవుణ్ణి మనం ఎలాగ ఆరాధించాలో, ఎలాగ స్తుతించాలో తెలియచేసి ఆ కీర్తనల గ్రంథాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ఆ కీర్తనకారుడు చెప్తాడు, దుష్టుల ఆలోచన చొప్పున. దుష్టుడు ఏం చేస్తాడంటే మన నడవడికని అంతా పాడు చేస్తూ ఉంటాడంట. దుష్టుడు సాతానుడు. దుష్ట సాంగత్యము సాతాను ఆధీనంలో ఉన్నవారు, ప్రార్థన అంటే ఇష్టపడిన వారు, చెప్పాలి దేవుని సన్నిధికి రానేటటువంటి వారు, వాళ్ళు ఏం చెప్తారంటే చక్కగా మన నడవడికని అంతటిని కూడా పాడు చేస్తారు. చాలా చిన్న మాట, గుడికి వెళ్తే ఏం జరుగుతుందమ్మా? అతమాడు గుడికి వెళ్తే ఏం చేస్తుంది? దేవుడేమన్నా నిన్నేమైనా గొప్ప చేసేస్తాడా? ఎంత భయంకరమైన మాటలు మాట్లాడతారు. దుష్ట సాంగత్యము మంచి నడవడికిని పాడు చేస్తుందట. దుష్టులతో సహవాసము చేయవద్దు ప్రభు చెప్తా ఉన్నాడు. మరి మనం ఎవరితో సహవాసము చేయాలి? దేవుని యొక్క భక్తులతో సహవాసం చేయాలి. దేవుని యొక్క ప్రార్థనా వీరులతో సహవాసం చేయాలి. 16వ కీర్తనలో భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట చదివితే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టమంట. 122వ కీర్తన 8వ చరణంలో ఆయన మాట్లాడుతున్న మరొక మాట, నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము. యెరూషలేము మందిరంలో ఉన్న భక్తులందరినీ చూశాడు. వాళ్ళు ఎవరంటే నా సహోదరులు, నా సహవాసులు వీళ్ళు అంటే. దుష్టులు కాదు, లోకాన్ని వెంబడించేవారు కాదు. బైబిల్ ఏమి నేర్పుతుందంటే మనకి నీతి న్యాయాలు నేర్పుతుంది, పరిశుద్ధత నేర్పుతుంది, పరిపూర్ణత నేర్పుతుంది, మంచి నడవడికి నేర్పుతుంది, మంచి మాట నేర్పుతుంది, మంచి క్రియలు నేర్పుతుంది. బైబిల్ ఎప్పుడు కూడా తప్పుడు మార్గంలో నడిపించదు మనిషి. ఎప్పుడు కూడా లోకము తప్పుడు మార్గంలో నడుస్తుంది. ఎప్పుడైతే భక్తుడు దేవుని సహవాసంలోనికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటాడో, వారితోనే నా సహవాసం, వారితోటే నేను సహవాసం చేస్తాను. దుష్టులతో మాత్రము నేను సహవాసము చేయను. దుష్ట సాంగత్యమో ప్రభునందు ప్రియులరా మంచి నడవడికనట. జ్ఞానిటువంటి సొలొమోను ఎంత చక్కగా దుష్టులను వర్ణిస్తాడో మనం చదువుకుందాము. ఈ సమయంలో ఈ మాటని చదివి మన ముందుకు కొనసాగుతాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో దుష్టుల యొక్క ఆలోచనల గురించి చక్కటి వర్ణన భక్తుడు చేస్తూ ఉన్నాడు. మనం చదువుకుందాము. 12వ వచనం, పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదుము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనం వారిని మృంగివేయుదుము రమ్ము అని వారు చెప్పునప్పుడు. ఎలాంటి మాటలు చెప్తారట? నీవు మాతో పాలివాడై ఉండుము, మనందరి సంచి ఒకటే, దోచుకున్నదంతా కూడా మనం చక్కగా పంచుకుందాం. ప్రభునందు ప్రియులరా వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటే 16వ వచనంలో, కీడు చేయుటకై వారి పాదములు పరిగెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడిపోదురు. ఎంత భయంకరమైన మనుషులండి! ఈరోజు మనుషులు పాడు చేయాలనేటువంటి తపన ఎక్కువైపోతుంది మనుషులు. ఎందుకంటే అభివృద్ధిని చూడలేకపోతా ఉన్నారు, మంచిని చూడలేకపోతా ఉన్నారు. ఏదో ఒక వ్యసనాన్ని అలవాటు చేస్తూ ఉన్నారు, ఏదో ఒక వ్యసనాన్ని. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు! చక్కగా చదువుకునే బిడ్డలను పాడు చేస్తూ ఉన్నారు, క్రమముగా కుటుంబంలో పనులు ఉద్యోగాలు చేసుకునే వారిని పాడు చేస్తూ ఉన్నారు, స్త్రీలను పాడు చేస్తున్నారు, పురుషులను పాడు చేస్తూ ఉన్నారు. దుష్టుడు చేసే పని ఏమిటంటే మంచిని కోరుకోలేడు, ఎప్పుడు కూడా మంచిని కోరుకోలేడు. ప్రభునందు ప్రియులరా ఎవరు చెడిపేశారో, ఎవరు చెడిపేశారు? అబ్షాలోమును పాడు చేసేసారు. ఎలాంటి బాధ చేశారంటే, అహితోపేలు నీ తండ్రి ఎప్పుడు కూడా సింహాసనం మీదకి రాకూడదంటే నువ్వేం చేయాలా? ఎలాంటి బాధ చేస్తారు? ఏం చెప్తాడమ్మా అహితోపేలు? నీ తండ్రి ఉపపత్నులను
పెళ్లి చేసుకో. ఎవడన్నా ఇస్తాడండి ఇలాంటి సలహా? ఎవడన్నా ఇస్తాడా? అరే, పిల్లలకి చదువు కోసం ఉపయోగించే డబ్బులు పట్టుకెళ్ళి రా తాగేద్దామంటే ఎంత భయంకరమైన పరిస్థితులు అండి. దుష్ట సాంగత్యం అండి. తండ్రి మీదకి కత్తి పట్టుకుని వెళ్ళాడట, తండ్రి యొక్క భార్యను ఉంచుకున్నాడట అంశాలు. ఎంత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడో నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రభునందు ప్రియమైన రీసెంట్గా ఆ కుటుంబాన్ని ఇల్లంతా కూడా తాకట్టు పెట్టేసుకున్నాడు ఒక అబ్బాయి. ఇల్లంతా కూడా, తల్లి పిచ్చిదైపోయింది, మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఏం చేశారంటే అత్యాశ పడిపోయి డబ్బులు పెట్టుకెళ్ళి భయంకరమైన వ్యాపారంలో పెట్టేశాడు. అతని జీవనం రోజుకి 500 సంపాదించుకునే 50 లక్షలు పెట్టేశాడు అప్పు చేసి. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెచ్చి వ్యాపారం పెట్టేశాడు. తల్లి పిచ్చిదైపోయి తిరుగుతా. దుష్ట సాంగత్యం ప్రభునందు ప్రియులను మనుషులను పాడు చేసింది. ప్రభుని అడిగావు ఎప్పుడైనా, నాయన నా జీవితం ఏమిటి, నా తలంపులు ఏమిటి, నీ ఎడల నన్ను ఏ రీతిగా ఉండటానికి లోకంలోకి పంపించావు, ఏం చేయడానికి పంపించావు, ఎలాంటి కుటుంబంలో బ్రతకమని పంపించావు, ఏంటి నా పరిస్థితులు ఏమిటి? ప్రభు దగ్గర ఎప్పుడైనా కన్నీరు కార్చారు? సామెతలు గ్రంథంలో అయినట్టు కీడు చేయుటకు వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకు వారు త్వరపడుచుంటారు. ఇలాంటి దుష్ట సాంగత్యాన్ని, ఆ సహవాసాన్ని కోరుకోవద్దు. దావీదు అంటాడు, నాయన నీ మందిరములో నేను ఉండాలి, నీ సహవాసాన్ని నేను కోరుకోవాలి, కలిసి నేను స్తుతించాలి. భక్తులంటే నాకు ఇష్టం, వారే నాకు కేవలం ఇష్టం. వారు పాడుతూ ఉంటే నేను వెళ్ళి పాడుతాను, వారు ప్రార్థిస్తూ ఉంటే నేను వెళ్ళి ప్రార్థిస్తాను. ప్రార్థన నాకు అసహ్యం కాదు, ప్రార్థనేమి నాకు చిరాకు కాదు, స్తుతించటమేమి నాకు సిగ్గు కాదు. నేను రీసెంట్గా ఒక అమ్మాయిని చూశానండి, డప్పు కొడుతుంది, డ్రమ్ము నేను వాయించుకుంటాను, అటువంటిది ఒక అమ్మాయి కొడుతుంది. నాకు చాలా ముచ్చటేసి, ఎంత చక్కగా పాట పాడుకుంటుంది. మన చర్చిలో పిల్లలు ఉన్నారు, కనీసం పాట పాడమంటే భయం. ఎంత బలహీనమో అండి, ఎంత బలహీనం. దేవుని మందిరంలో నిలబడి పాట పాడమంటే సిగ్గు వాళ్ళకి. తప్పండి, అలా ఉండకూడదు. దేవుని సహవాసం నీకుందా? దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుని సహవాసం నీకుంటే దేవుని సన్నిధిలో సిగ్గుపడవు, దేవుని ఆరాధించుటలో సిగ్గుపడవు, దేవుని ఉద్దేశాల వరకు సిగ్గుపడవు, సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడవు, దేవుని యొక్క రాజ్యం కొరకు ప్రయాసపడుతులో సిగ్గుపడవు. నాకు ఒక సోదరుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు, పాస్టర్ గారు మీరు ఏలూరు నుంచి వెళ్ళిపోయారు, అయినా మీకు నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. నా సాక్ష్యము మీరు ఎవరికైనా చెప్పండి, ఎవరినైనా ప్రోత్సాహపరిస్తుంది. ఇంజనీరింగ్ చదివిన తర్వాత చాలా సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను, ఏం చేయాలో తెలియలేదు. అయితే అప్పుడు మాకు పనిచేస్తున్న పాస్టర్ గారు అన్నారు, నాతో పాటు కొంతకాలం తిరగండి. నేను ఆ పరిచర్యలో తిరుగుతూ ఉన్నాను, కరపత్రాలు పంచిపెట్టాను. పాస్టర్ గారు ఇలా సువార్త ప్రకటిద్దాం రమ్మంటే వెనకాల వెళ్ళాను. ఒకరోజు దేవుడు నన్ను చూచి నా ఎడల ఆయనకున్న తలంపులు బయలుపరిచాడు. ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడండి, చాలా చిన్న ఉద్యోగం. నేను చదివిన చదువుకి 18,000కి ఎవరు చేస్తారు పాస్టర్? చాలా బాధపడ్డారు. 18,000 అయినా ఇది దేవుడిచ్చిన భాగ్యం అనుకుని ప్రార్థన చేసుకుని పాస్టర్ గారికి చెప్పాయి, అలా ఉద్యోగం వచ్చిందంటే నాయన ఏం ఆలోచించకుండా వీళ్ళు ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. 15 సంవత్సరాలు అయిపోయింది నేను జాయిన్ అయ్యి, దాదాపు 15 సంవత్సరాలు. నాకు 18,000 జీతం ఇచ్చిన వారు ఇప్పుడు జీతం కాదు, కంపెనీలో షేర్ ఇస్తున్నారంటే 5%. అంటే నా జీతము నెలకు 30 లక్షలు అయిపోయిందండి. 1,50,00,000 బెంగళూరులో బిల్డింగ్ కొనుక్కున్నాను. దేవుడు నన్ను చూచిన విధానం వేరు. ఆయన చూచే సమయానికి నేను సేవకునితో సంఘ పరిచర్య చేస్తూ ఉన్నాను. ఆయన చూచే సమయానికి నేను లోకంలో దుష్టులతో సహవాసంలో లేను. ఆయన నన్ను అబ్రహామును చూచినట్లుగా, దావీదును చూచినట్లుగా, ఒక పేతురు గారిని చూచినట్లుగా దేవుడు నన్ను చూచే సమయానికి నేను సిగ్గుపడకుండా దేవుని సహవాసంలో ఉన్నాను. దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దుష్ట సాంగత్యము పాడు చేస్తుంది, దేవుని సహవాసం మనల్ని బలపరుస్తుందట. బిడ్డలను చేయి పట్టుకుని మందిరములోనికి తీసుకురాలేని నీ ప్రార్థనలు, నీ భక్తి జీవితము ప్రభు దగ్గర కన్నీరు కార్చి అడిగమ్మా. ఎంతకాలం ఒంటరిగా ప్రయాణం చేస్తావు?
ఎంతకాలం కుటుంబాన్ని విడిచిపెట్టి నీవు ఒక్కదానివే మందిరానికి వచ్చేస్తావు? దేవుని సహవాసపు రుచి నీకు తెలియదా? అందుకనే బిడ్డలకు చెప్పలేకపోతున్నావా? దేవుని సహవాసపు రుచి నీ భర్తకు చెప్పలేకపోతున్నావు, అందుకనే తీసుకురాలేకపోతున్నావా? దేవుడు నీ సహవాసాన్ని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభునందు ప్రియులరా, నేను ఈ మాటలు జ్ఞాపకం చేసి మన యొక్క సహవాసపు ధన్యతను మనము ముగించుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. నీవు లేచి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని. పేతురు ఆ మనుషుల యొద్దకు తిరిగి వచ్చి, ఇదిగో 28 కూడా చదువుతాను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేటేనును అట్టి వారిని ముట్టుకొనుటేనును ఈదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి అన్నాడు. నీవు కొర్నేలి ఇంటికి వెళ్ళు, అక్కడ కొంతమంది వ్యక్తులతో సహవాసము చేసి నీ యొక్క దేవునితో ఉన్న సహవాసపు స్థితిని వారికి వివరించి వారిని కూడా దేవుని సహవాసంలోనికి తీసుకునిరా. ఇది దేవుడు పేతురుకు బయలుపరిచిన విధానం. అన్యజాతి మనుషులను కూడా తీసుకునిరా దేవుని సహవాసం, దేవుని సహవాసపు స్థితిని ప్రభునందు ప్రియులరా వారికి మనము చూపించవలసిన వారమేనట. పేతురుకు దేవుడు చెప్పిన ఆ గొప్ప ధన్యతతో కొర్నేలి ఇంటికి వచ్చేసాడు. ఇటలీ పటాలమనబడిన శతాధిపతి అయిన కొర్నేలి ఇంటికి ఆ సహవాసాన్ని తీసుకుని వచ్చాడు. వారందరినీ కూడా దేవునిలోనికి నడిపించాడట. ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 47వ వచనములోనికి వెళితే, అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసము పొందకుండా దేవుని సహవాసంలో వారందరూ ఆత్మచేత నింపబడ్డారట. పేతురు వారికి ఇచ్చిన దైవ సహవాసాన్ని మన ఇంటికి మనం ఎందుకు తీసుకుని వెళ్ళలేమమ్మా? నువ్వు ప్రార్థన చేయాలి గట్టిగా, ప్రభు సహవాసాన్ని బలముగా కోరుకో, నిజమైన భక్తిలో బ్రతుకు, నిజమైన విశ్వాసాన్ని ప్రభు ఎడల చూపించు. నీ కుటుంబము మారకుండా అయితే మాత్రం ఉండదు. ధన్యకరమైన స్థితిలోనికి దేవుడు తీసుకుని వచ్చేస్తాడు. 44వ వచనం చదివితే, పేతురు ఈ మాటలు చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి అందరికీ పరిశుద్ధాత్మ సహవాసాన్ని దేవుడు ఇచ్చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యతో దేవుని యొక్క సహవాసం అంట అందరిని ఒకటి చేస్తుంది, ఒక సమూహంలోనికి తీసుకుని వచ్చేస్తుంది, ఒక కార్యములోనికి ప్రభునందు ప్రియులరా మనల్ని నడిపించేస్తుంది అని చెప్పటానికి ఎంత గొప్ప సంతోషకరమైన మాట, ఎంత గొప్ప సన్నిధి సహవాసం. మనకి మనం అనుకుంటాము వీరి దగ్గరికి వెళ్ళకూడదు, వీరితో ఉండకూడదు అని. పేతురు ఒకవేళ అలాంటి ఆలోచనలో ఉన్నాడేమో, కానీ దేవుడు మాట్లాడిన మాట ఏమిటంటే, అన్యజాతి వానితో సహవాసము చేటేనను అట్టి వారిని ముట్టుకొనుటైన యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు కాదు. అందరూ కావాలట దేవునికి. నేను కావాలి, నా కుటుంబం కావాలి, సంఘము కావాలి, సంఘములో ఉన్న ప్రతి కుటుంబము దేవునికి కావాలి. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడు మనల్ని చూసే దృష్టి చాలా గొప్పది. దేవుని దృష్టిలో మనం ఉండటానికి ఆయన సహవాసాన్ని మనం కోరుకోవాలి. ఏదైనా తోట నుండి వెలివేయబడి స్థితి మనకు ఉండకూడదు, ఏదైనా తోట నుండి గట్టివేయబడి స్థితి మనకు ఉండకూడదు. ప్రభు మనల్ని ప్రేమతో ఆహ్వానించి ప్రభునందు ప్రియులరా గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మనం బతకటానికి నిత్యము ఆయన సన్నిధిని కోరుకోవాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో అంటాడు, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్య నా కుమారుడైన యేసు ప్రభు సహవాసాన్ని ఇస్తాడట, పరిశుద్ధాత్మ సహవాసాన్ని ఇస్తాడట, తండ్రి ప్రేమ సహవాసాన్ని ఇస్తాడట. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రభునందు ప్రియులారా, తండ్రి తన సహవాసాన్ని మనకు అందించడానికి తన కుమారుని చెయ్యే విడిచిపెట్టేశాడు. కుమారుడైన యేసు ప్రభు తన సహవాసాన్ని ఇవ్వటానికి తన ప్రాణాన్ని లోకంలో విడిచిపెట్టేశాడు.
పరిశుద్ధాత్మ దేవుడు తన సహవాసాన్ని మనకి ఇవ్వటానికి నిత్య స్థితిని విడిచిపెట్టి లోకములో తిరిగి తండ్రి అయిన దేవుళ్ళు కలిసేంత వరకు ఆ సహవాసాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం దాన్ని పోగొట్టుకునే వారమైతే లోకంలో బలహీనులమైపోతాం. దాన్ని కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేసినప్పుడు నిత్య కృపలో మనం కొనసాగుతాం. దేవుని యొక్క సన్నిధి సమాధానం మనకి ఎల్లప్పుడూ తోడైందును గాక. కానుకలు సేకరించుకుందాము. మా కానుకలు సేకరించండి. చివరి ప్రార్థన చేసుకుందాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. సర్వము పోయి శరీరం కుళ్ళిన నాను వారే వెలివేసిన, సర్వము పోయి శరీరం కుళ్ళిన నాను వారే వెలివేసిన. ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. చివరి ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నా. నీ అపారమైన కృప కనికరాలు మా మీద ప్రోక్షించి నీ సహవాసంలో మేము ఉండటానికి విరిచిన కృపకై దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయగల మా తండ్రి, కృప కలిగిన దేవా, ఈ మధ్యాహ్న కాల సమయం ఈ రీతిగా నీ సన్నిధిలో మేము ఉండటకు విరిచిన కృపకై నీకు వందనాలు. నేను స్తుతించాలి, నేను ఆరాధించాలి. నీ మాటలు విన్నాను ప్రభా. కేవలము నీ వంటి ఇష్టము, నీ అందు విశ్వాసం. ఇదిగో నాయన, నీవిచ్చిన ప్రేమపూర్వకమైన మాటలు హృదయంలో పొందుపరుచుకుని నీ నామ మహిమ కొరకు నీ సహవాసంలో జీవించే కృప దయచేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించండి నాయన.
నీ సన్నిధిలో వారు చేస్తున్న ప్రార్థనలు, కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు, సమాధానం కొరకు నాయన ఎట్టి ప్రార్థన నీ సన్నిధిలో చేస్తున్నారో ప్రతి ప్రార్థనకు గొప్ప సమాధానం మీరు దయచేయండి. సంఘాన్ని, సంఘ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. స్కూల్కి వెళ్ళిన బిడ్డలను, కాలేజీలకు వెళ్ళిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. చదువులను ఆశీర్వదించి మేలించండి. పనుల నిమిత్తమై ఆయా ప్రయాణాలు చేసిన బిడ్డలకు క్షేమాన్ని అనుగ్రహించండి. పనులన్నిటిలో నీవు తోడుగా ఉండండి. ఏ విధమైన ప్రమాదాలు, అభ్యంతరాలు, ఆటంకాలు ఏ బిడ్డను తాకుండా నీ కాపుదలతో నింపి నడిపించండి నాయన. జీవం కలిగిన మా తండ్రి నీకు వందనాలు. ఉన్నతమైన చదువులు కొనసాగించండి ప్రభా. గర్భిణీ స్త్రీలను, బాలింతలను జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యంతో నింపి నడిపించండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభు. ఈ గొప్ప కార్యాలు వారి జీవితంలో ప్రోక్షించండి. నూతన గృహాలను నిర్మించుకుంటున్న బిడ్డలు ఆయన కావలసిన ప్రతి సహాయంలో నింపి నడిపించండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను ప్రభా నీ సన్నిధి సహవాసంలో మీరు తాకి స్వస్థపరచండి. నీ కృప కలిగిన హస్తం వారిపైన ఉంచండి. సంపూర్ణమైన క్షేమము, స్వస్థతను దయచేయండి ప్రభా. బలహీనమైన స్థితులు, కృంగిపోయే పరిస్థితులు, వేదనతో నిండిన స్థితులు, హృదయాందోళన పరిస్థితులు, అటన్నిటి నుండి నాయన నీ విడిపించి కృపాక్షేమములతో నింపి నడిపించండి నాయన. శుక్రవారంకు ఈ ప్రార్థన కూడిక చేరివచ్చిన బిడ్డలకు, కుటుంబాలకు గొప్ప దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విషయంలో నీవు తోడుగా ఉండండి. అడగరాని మర్చి ఉంటే దయతో క్షమించు. నీ సన్నిధి నుండి పొందుకునే ప్రతి ధాన్యతను పొందుకునే కృప దయచేయండి. ప్రతి ఒక్కరూ రక్షణ భాగ్యం కలిగిన ఆయన నీ సన్నిధిలో ఉండగలిగిన కృప దయచేయండి. నీ మాటల చేత ప్రభు వారిని తాకండి. మీరు చేయి పట్టుకోండి నాయన. లోకము యొక్క అంధకార పరిస్థితుల నుండి విడిపించబడి, పాపపు బానిసత్వము నుండి విడిపించబడి, ప్రతి విధమైన దుర్మార్గపు పనుల నుండి విడిపించబడి, నీ సహవాసములో ఆయన సంతోష సమాధానంలో క్షేమము కలిగిన జీవితాలు జీవించడం కృపను అనుగ్రహించి మేలు చేసి నీ నామానికే మహిమ తెచ్చుకున్నాను. యేసు నామాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ రాజ్యం వచ్చును గనుక మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందులో నెరవేరు. నేడు మన దినాలు మాకు దయచేయము. మా ఎడల పాపం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాణములను క్షమించండి. శోధనలేక అగ్నికి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మగా అన్యోన్య సహవాసం కూడిన మనకు, మన కుటుంబాలకు, సంఘమంతటికి చేయబడిన ప్రార్థనలకు, జరుగుతున్న ఆరాధనలకు నిత్య సన్నిధి, సమాధానము, దీవెనలతో తోడై ఉండును గాక. మా అందరికీ